2019 ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కన్ఫర్మ్ అయింది. జనసేన ఎన్నికల బరిలో ఉన్న పవన్ ఎమ్మెల్యేగా మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేస్తాడన్న దానిపై క్లారిటీ లేదు. పవన్ తన సొంత జిల్లా కేంద్రం ఏలూరులో ఓటు హక్కు నమోదు చేయించుకుంటానని చెప్పడంతో అదే జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉంటారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ సంఘాల నుంచి వినబడుతున్న సమాచారం ప్రకారం పవన్ అదే జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి బీజేపీ తరపున మంత్రిగా ఉన్న పైడికొండల మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ ప్లస్ టీడీపీ పోతుంటే మళ్ళీ ఆయన బరిలో ఉంటారు. అయితే అదే జరిగితే జనసేన నుంచి పవన్ రంగంలో ఉంటే మంత్రి మాణిక్యాలరావు వర్సెస్ పవన్ మధ్య ఆసక్తికర పోటీ ఉంటుంది. తాడేపల్లిగూడెంలో పవన్ సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువ. ఇక్కడ నుంచి వైసీపీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించింది. ఇక 2019లో ప్రజారాజ్యం పార్టీ దారుణంగా ఓడిపోయినా ఇక్కడ మాత్రం ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఈలి నాని ఘన విజయం సాధించారు. దీనిని బట్టి ఇక్కడ కాపు వర్గం ఓటు బ్యాంకుతో పాటు పవన్ అండ్ మెగా అభిమానుల పవర్ ఎలా ఉందో స్పష్టమవుతోంది.